Hey guys, this is day one of our trip and మేము శ్రవణబెళగొండ నుంచి డైరెక్ట్గా హళేబీడుకి అయితే వచ్చాము. సో గైస్, దిస్ ఈస్ హళేబీడు. లుక్ అట్ ద గ్రీనరీ. చాలా అంటే చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ కానీ ఎవ్రీథింగ్ ఓవర్ దేర్ వాజ్ సో ఫంటాస్టిక్. ఎస్పెషల్లీ మై హస్బెండ్స్ ఫేస్ was so excited to see that. Look at the greenery guys, it's so amazing. ఆ బయట ఇలా ఉందంటే క్లీన్గా మెయింటైన్ చేశారు గైస్. చాలా అంటే చాలా క్లీన్గా ప్రాపర్గా మెయింటైన్ చేశారు. ఈవెన్ దో ఇట్ ఇస్ అ టూరిస్ట్ ప్లేస్, చాలా అంటే చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు. అండ్ నౌ లెట్స్ గో ఇన్ టు ద టెంపుల్. ఫస్ట్ యాజ్ సూన్ యాజ్ వి ఎంటర్ ద టెంపుల్, మనకు లెఫ్ట్ సైడ్లో గణేశ స్వామి కనిపిస్తారు. హొయసలేశ్వర టెంపుల్ ఈజ్ సింప్లీ రెఫర్డ్ యాజ్ హళేబీడు టెంపుల్, and this temple is completely dedicated to Lord Shiva, and the temple was built on the banks of large man-made lake and sponsored by King Vishnuvardhana of the Hoysala Empire. Its construction started around 1121 CE and was complete in 1160 CE. Guys, look at the detailing of each and every wall here, with no upgraded technology and no upgraded equipments back in 12th century. Guys, this is Hoysala temple, and Hoysalas have built 92 temples across Karnataka, and dantlo 3 temples are very famous guys. One is Beluru, Halebeedu and Somanathpura temple. Beluru temple was constructed by Vishnuvardhana, who was a main king, and Halebeedu temple, this temple is constructed by his minister and his name was Ketumala. ఎందుకు కేతమాల ఈ టెంపుల్ని కట్టించారంటే, హీ వాజ్ అ వెరీ బిగ్ డివోటీ ఆఫ్ లార్డ్ శివ. ఇన్ ద మెమొరీ ఆఫ్ కింగ్ అండ్ క్వీన్ ఈ టెంపుల్ని కట్టించారంట. గైస్, ఈ టెంపుల్ లోపల 2 శివలింగాస్ ఉన్నాయి. ఒకటి రాజు పేరు మీద, ఇంకొకటి రాణి పేరు మీద. శాంతలేశ్వర ఈజ్ క్వీన్స్ నేమ్ and Hoysaleshwara is the king's name guys. ఒకే టెంపుల్లో 2 టెంపుల్స్ ఉన్నాయి, సో we call it as twin temple. In Sanskrit this is known as Dvikuta, means twin temple. Guys, కంప్లీట్ టెంపుల్ 11 లైన్స్లో కట్టుంటారు. దాంట్లో కంప్లీట్ డౌన్ లైన్లో ఎలిఫెంట్సే ఉంటాయి. మీరు కంప్లీట్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. డౌన్ లైన్ మొత్తంగా ఎలిఫెంట్సే ఉంటాయి. ఎందుకంటే కంప్లీట్ టెంపుల్ని ఎలిఫెంటే మోస్తున్నట్టు అర్థం. మరి అదెందుకంటే కంప్లీట్ టెంపుల్ ఇస్ మేడప్ ఆఫ్ స్టోన్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ చాక్ ఆర్ సోప్ స్టోన్. ఈ పర్టిక్యులర్ స్టోన్ ఈవెన్ హళేబీడులో కూడా ఉందంట, కానీ ఎక్కువ కావాలనేసి తుమ్కూరు డిస్టిక్లో ఉన్న తూరేకెరే నుంచి ఎలిఫెంట్స్ మీద పెట్టుకొని తీసుకొని వచ్చారంట గైస్. బికాజ్ ఆ టైంలో మనకు లారీ కానీ క్రేన్ కానీ లేవు కదా, సో ట్రాన్స్పోర్టేషన్ వాజ్ మేడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలిఫెంట్స్. హ్యాజ్ ఎ మార్క్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ ఇట్, దే కార్వ్డ్ ఎలిఫెంట్స్ హియర్. ఈ టెంపుల్ కట్టడానికి ఆల్మోస్ట్ 190 years తీసుకున్నారంట, కానీ టెంపుల్ వర్క్ అయితే ఫినిష్ అవ్వలేదంట గైస్. ఎందుకంటే ఈ టెంపుల్ వర్క్ జరుగుతున్నప్పుడు మల్లికా కఫర్ అటాక్ చేశారంట ఆ టెంపుల్ మీద. మళ్ళీ ఒకరు అటాక్ చేశారు, నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీ కూడా వచ్చి ఈ టెంపుల్ మీద అటాక్ చేశారు. సో వర్క్ జరుగుతున్నప్పుడే ట్వైస్ అటాక్ అయింది గైస్ ఈ టెంపుల్ మీద. మీరు అక్కడక్కడ డ్యామేజెస్ చూడొచ్చు, ఇన్ఫ్యాక్ట్ చాలానే డ్యామేజెస్ చూడొచ్చు. ఈ డ్యామేజెస్కి మొత్తం కారణం ఆ 2 అటాక్సే. అటాక్స్ జరిగినప్పుడంతా ఏదో ఒకటి ఇలా డ్యామేజ్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అటాక్ అవ్వడానికి మెయిన్ రీజన్, బ్యాక్ ఇన్ దోస్ డేస్ మనకు బ్యాంక్స్ కానివ్వండి, లాకర్స్ కానివ్వండి అసలు ఏమి ఉండేవి కాదు. సో మనకున్న మనీ, జ్యువెలరీస్ అన్నీ మనం టెంపుల్లోనే దాచేవాళ్ళమంట. సో దాన్ని అంతా లూట్ చేయడానికి అటాక్ చేసేవాళ్ళంట గైస్. అటాక్ టెంపుల్ మీదే కాకుండా ఊరు మీద కూడా జరిగిందంట. హెన్స్ ఇట్ వాస్ నోన్ యాజ్ ಹಾಳಾದಬೀಡು. ಕುಂಕುಮ ಇಟ್ಕೊಳ್ತಾರೆ ಹೆಣ್ಣು ಯಾವತ್ತೂ ಕೂಡ ಗೌಡ ಕೈಯಲ್ಲಿ ನೋಡಿ 4 ಗಂಟೆಗೆ ಆ ರೀತಿ ಕುಂಕುಮ ಇಟ್ಕೋಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಯಾಕಪ್ಪ ಅಂದರೆ ರಕ್ತದ ಕೊರತೆ ತುಂಬಾನೇ ಶುದ್ಧಿಯಾಗುತ್ತೆ. ನಂತರ ಬೆರಳಿಗೆ ನೋಡಿ ತುಂಬ ಶ್ರೇಷ್ಠವಾದ ಬೆರಳು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಸಂಸ್ಕೃತದಲ್ಲಿ ಈ ಬೆರಳನ್ನು ಅನಾಮಿಕ ಬೆರಳು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಅನಾಮಿಕ ಅಂದರೆ ಹೆಸರಿಲ್ಲ, ರಿಂಗ್ ಫಿಂಗರ್ 4ನೇ.
నెక్స్ట్ ఇక్కడ మనకు గోవర్ధన గిరిదాళి అనే దాని మీద స్టోరీ చెప్తారు, మీరే వినండి. గోవర్ధన గిరిదారి ಎವ್ರಿ ವೀಕ್ ಸೆಷನ್ಸ್ ಚೇಂಜ್ చేసుకుంటే ವಾರನುடைய ಪ್ರದೇಶದಲ್ಲಿ ಮಳೆ ಸುರಿಯುತ್ತದೆ. ಆ ಮಳೆ ಸುರಿದಾಗ ಅಲ್ಲಿದ್ದಂತ ಸಕಲ ಜೀವರಾಶಿಗಳು ಕೃಷ್ಣನಲ್ಲಿ ನೋಡಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. ಕೃಷ್ಣನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ ಕೃಷ್ಣ ನೋಡಿ ಎಡಗಡೆಯಿಂದ ಬೆಟ್ಟ ಮೇಲಕ್ಕೆ ಕಾಣಿಸ್ತಿದ್ದೀನಪ್ಪ, ಅದು ಬೆಟ್ಟ ಅಂತ ತೋರ್ಸೋಕೆ ಮೇಲೆ ನೋಡಿ ಬಾಳೆ ಕೊನೆ ಬಿಟ್ಟಂಗೆ ಕಾಣುತ್ತೆ ನೋಡಿ. ಒಂದು ಮಂಗ ನೋಡಿ ಮರ ಹತ್ತಿರ ರೀತಿ ಕಾಣುತ್ತೆ. ಎರಡು ನವಿಲಿದೆ ನೋಡಿ, ಒಂದು ಹಲ್ಲಿ ಇದೆ ನೋಡಿ, ಹಲ್ಲಿ ನೋಡ್ತಿದ್ದಾರೆ. ಬೇಟಿದೆ ನೋಡಿ, ಹಂದಿ ಬೇಟ. ಒಂದು ಸಿಂಹ ಇದೆ ನೋಡಿ, ಗುಹೆ ಒಳಗಡೆ ಹೋಗೋದಕ್ಕೆ ಕೆತ್ತನೆಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ನಂತರ ಉತ್ತದಿಂದ ನೋಡಿ ಕೆಳಗಡೆ ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ. ಏನು ಶಿಲ್ಪಿ ಅದು ಬೆಟ್ಟ ಅಂತ ಕಲ್ಪ. ಒಬ್ಬ ರಾಕ್ಷಸ ಆನೆ ರೂಪದಲ್ಲಿ ಬಂದಾನೆ. ಆನೆಯನ್ನು ಸೀಡಿ ನೋಡಿ ಶಿವ ನಟರಾಜ ನೋಡಿ ಹೊಟ್ಟೆಯ ಮಧ್ಯದಲ್ಲಿ ನಾಟ್ಯವನ್ನ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. ಆನೆಯನ್ನ ಸೀಳಿರೋದಕ್ಕೆ ಆನೆ ಕಾಲು ಬಾಲ ಮೇಲೆ ಕಾಣ್ತೀನಪ್ಪ, ಕಾಲು ಬಾಲ ನೋಡಿ ಮೇಲಿದೆ, ತಲೆ ಮತ್ತು ಕಾಲು ನೋಡಿ ಕೆಳಗಡೆ. ಫುಲ್ ನೋಡಿ ಶಿವ ಚರ್ಮದ ಹೊದಿಕೆ ಹತ್ರ ಮಾಡ್ಕೊಂಡು ನಟರಾಜ ನಾಟ್ಯ ಮಾಡ್ತಾನೆ. ಆನೆ ನಿಂಗೆ ಸೀಳ್ತಿದ್ದಾನಲ್ಲ, ಆ ಫೋರ್ಸಿಗೆ ಶಿವನ ಉಗ್ರದ ನೋಡ್ರಪ್ಪ, ಆನೆ ಚರ್ಮದಿಂದ ಹೊರಗಡೆ ಬಂದಿರೋದು ನೋಡಿ. ಉಗ್ರ ನೋಡಿ ಎಷ್ಟು ಚೂಪಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ. ಹಾಗಾಗಿ ಇವನ್ನ ಗಜ ಚರ್ಮಾಂಬರ ಧಾರಿ ಅಂತ ಕರೀತಾರೆ. గజ ಅಂದ್ರೆ ఆనే, అంబర ಅಂದ್ರೆ ఆకాశం. ఇలా మనం హళ్ళేబీడుకి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన గైడ్ని మనమే చూస్ చేసుకొని ఆ టెంపుల్ స్టోరీ మొత్తం డీటెయిలింగ్గా మనం తెలుసుకోవచ్చు. సో మీరైతే వెళ్ళినప్పుడు తప్పకుండా గైడ్తోనే వెళ్ళండి, బికాజ్ యూ విల్ సీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. లిటరలీ గైస్ ఒక్కొక్కటి చూస్తుంటే చాలా ఉన్నాయి. ఈ మొత్తం స్కల్ప్టింగ్స్లో చాలా ఉన్నాయి. నరసింహస్వామి ఉన్నారు ఇక్కడ చూడండి, సో బ్యూటిఫుల్ కదా. ఈ టెంపుల్ అండ్ ఊరు డిస్ట్రాయ్ అవ్వకున్న ముందు ఇట్ వాజ్ నోన్ యాజ్ ద్వారసముద్ర ఆర్ ద్వారకా నగర్, అండ్ ఇట్ వాజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ హొయసళ ఎంపైర్. మీరు కౌంట్ చేస్తే గైస్ ఈ టెంపుల్ మొత్తం ఈస్టర్న్ సైడ్స్ అన్ని 11 లైన్స్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఇన్ దట్ టాప్ డౌన్ ఈజ్ ఎలిఫెంట్, నెక్స్ట్ లయన్, నెక్స్ట్ ఫ్లవర్ క్లైంబర్స్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ హార్సెస్. దీస్ ఆర్ ది మెయిన్ 4 లైన్స్ ఆఫ్ ది టెంపుల్. ఇక్కడ ఎలిఫెంట్స్ ఎందుకున్నాయి అని రీజన్ ఆల్రెడీ చెప్పాను, బికాజ్ మ్యాక్సిమం వెయిట్ క్యారీ చేస్తుంది కాబట్టి. అండ్ ఈ టెంపుల్ చుట్టూ ఆల్మోస్ట్ 1248 ఎలిఫెంట్స్ ఉన్నాయి గైస్. కంప్లీట్ ద టెంపుల్ ఈజ్ సరౌండెడ్ బై 1248 ఎలిఫెంట్స్. అండ్ ఎలిఫెంట్ మనకు మూవ్ అవుతున్నట్టే కనిపిస్తుంది, ఎక్కడ సిమిలర్ ఎలిఫెంట్స్ మనకు కనిపించదు. Here, elephant is a symbol of strength, lions are symbol of courage, flower climbers are symbol of decoration, and horses are the symbol of quickness. Now we can see Arjuna and Karna during Kurukshetra war. Here, this is exactly the warrior on the right is Arjuna and the warrior on the left is Karna. ఈ టెంపుల్ కంప్లీట్ వాల్స్ మీద మనం రామాయణ మహాభారతం చూడొచ్చు. అవి ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క సీన్ని కూడా ఇక్కడ వాళ్ళు కారు చేశారు. చాలా అంటే చాలా డీటెయిలింగ్గా, చాలా అంటే చాలా నీట్గా చేశారు గైస్. ఈ టెంపుల్ వాల్స్ని 3 మెయిన్ లేయర్స్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ లేయర్ విల్ బి టెంపుల్ టవర్స్, అండ్ నెక్స్ట్ డివిజన్ విల్ బి లార్జ్ ఫిగర్స్, అండ్ నెక్స్ట్ వన్ విల్ బి స్కల్ప్చర్ ఫ్రీజర్స్. ఇప్పుడు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను, మీరే ఐడెంటిఫై చేయండి ఎక్కడెక్కడ స్కల్ప్టింగ్ ఫ్రీజర్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ లార్జ్ ఫిగర్స్ ఉన్నాయి, అండ్ ఎక్కడ మెయిన్ టెంపుల్ టవర్స్ ఉన్నాయో మీరే చూడండి. ఇక్కడున్న ఒక్కొక్క స్కల్ప్టింగ్ మనల్ని రామాయణ అండ్ మహాభారత గ్రేటెస్ట్ ఎపిక్ స్టోరీస్ త్రూ తీసుకెళ్తాయి. మనం ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే మనకు కృష్ణ అండ్ విష్ణు స్టోరీస్ ఫ్రమ్ భగవత్ పురాణ కూడా మనకు నీట్గా అర్థమవుతుంది. ఈ కంప్లీట్ టెంపుల్ని ఒక ప్లాట్ఫామ్ బేస్ మీద కట్టుంటారు గైస్. ఆ ప్లాట్ఫామ్ పేరే జాగతి. కొన్ని హిందూ టెంపుల్స్ జాగతి అనే ప్లాట్ఫామ్ మీదే కట్టుంటారు. క్లాక్ వైజ్ డైరెక్షన్లో టెంపుల్ మొత్తం క్లీన్గా చూడొచ్చు అనేసి.
అండ్ గైస్ ఈ ప్లాట్ఫామ్ 15 feet వైడ్ ఉంటుంది గైస్. అండ్ ద కంప్లీట్ టెంపుల్ ఇంక్లూడింగ్ బేస్ 36.6 feet ఉంటుంది, అంటే అప్రాక్సిమేట్లీ 37 feet అనుకోండి గైస్. ఇక్కడ మీరు మల్టీ లేయర్డ్ సర్కిల్ ఫామ్లో చూడొచ్చు మీరు. దిస్ ఈస్ కాల్డ్ as చక్రవ్యూహ ఫార్మేషన్. This scene depicts the death of Abhimanyu in the Chakravyuha formation during the Kurukshetra war. మీరే చూడండి, ఎడ్జెస్ కానివ్వండి, ఈ కంప్లీట్ టెంపుల్ ఒక స్టోన్తోనే కార్వ్ చేశారు. లుక్ అట్ ద ఎడ్జెస్ అండ్ స్కల్ప్టింగ్స్, కర్వింగ్స్, అసిమెట్రికల్ పిల్లర్ చూడండి. అలా మనము చేత్తో డ్రా చేయడానికి కూడా అవ్వదు, కానీ ఆ టైంలోనే ఎక్విప్మెంట్స్ ఏమీ లేని టైంలోనే వాళ్ళు స్కల్ప్టింగ్ చేశారు. గైస్, లుక్ హౌ మ్యాసివ్ హైట్ ఆఫ్ ద టెంపుల్ ఇస్, సో హ్యూజ్. అండ్ దిస్ కంప్లీట్ టెంపుల్ ఈజ్ బిల్ట్ విత్ అ సింగిల్ స్టోన్ అని చెప్తారు. నేను ఇక్కడున్న స్కల్ప్టింగ్స్లో కొన్ని సీన్స్ ఆఫ్ రామాయణ, మహాభారత అన్నీ చూసి ఐడెంటిఫై చేసి చెప్పాను కదా. మీరు చూడండి, మీకు ఏదైనా కనిపిస్తే తెలిస్తే కామెంట్స్లో చెప్పండి, ఆర్ ఐడెంటిఫై చేయండి మీరే. ಹಲೋ ಓಕೆ ಇಲ್ಲಿ ಅಷ್ಟೇ, ಇಲ್ಲಿಷ್ಟೇ ಇಷ್ಟು ಮೈನ್ಯೂಟ್ ಥಿಂಗ್ ತೋರಿಸ್ಬಾ ಇಲ್ಲಿ ಹಿಂಗೆ ನೋಡು, ಇಷ್ಟು ಚಿಕ್ಕ ಇಲ್ಲಿ 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 ಸೈಡಿಂದ ಇತ್ತ ಕಡೆಯಿಂದ ಅದೇ ನಾನು ಹಾಂ ನೋಡಿ ಎಷ್ಟು ಮೈನ್ಯೂಟ್ ಆಗಿದೆ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనము వీ కెన్ సీ తబలా వాయించే వాళ్ళు ఉన్నారు, డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, ఫ్లూట్ వాయించే వాళ్ళు ఉన్నారు. సో దిస్ కంప్లీట్ సెక్షన్ బిలాంగ్స్ టు మ్యూజిషియన్స్ అండ్ డాన్సర్స్. చూడండి మీరే. Now we can see 2 Dwarapalas on either side of the door with 6 feet of height. And guys, 4 hands ఉంటాయి, కానీ 2 hands డ్యామేజ్ అయిపోయింది అటాక్ టైంలో. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఈ టెంపుల్లో చూస్తే మీరు 108 పిల్లర్స్ ఉంటాయి గైస్, కంప్లీట్ టెంపుల్. ప్రతి ఒక్క పిల్లర్ కూడా డిఫరెంట్గానే ఉంటాయి. సిమిలర్ అనిపిస్తుంది కానీ నాట్ సేమ్ గైస్. ఇక్కడ ఎందుకు ఈచ్ అండ్ ఎవ్రీ పిల్లర్ డిఫరెంట్గా ఉంది అంటే, దిస్ ఈజ్ శివ టెంపుల్. శివ నటరాజ యూస్ టు డాన్స్ ఇన్ 108 ways అంట గైస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పిల్లర్ ఆర్ పిల్లర్ రిప్రజెంట్స్ నటరాజ స్వామి డాన్స్ ఫామ్. గైస్, వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఇక్కడ మనం 2 శివలింగాస్ని చూడొచ్చు అనేసి. ఇప్పుడు మనం చూసే శివలింగ వచ్చేసి హొయసలేశ్వర శివలింగ. అండ్ ఈ హొయసలేశ్వర శివలింగకు 2 ద్వారపాలికలు ఉంటారు, ఒకరు నంది, ఇంకొకరు భృంగి. చూడండి, స్వామికి రైట్ సైడ్లో ఉన్నవారు నంది అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నవారు భృంగి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ టెంపుల్లో మనం 2 శివలింగాస్ని చూడొచ్చు. సో శివాస్ వాహన ఈజ్ నంది, అండ్ ఇక్కడ మనము 2 నందీస్ని చూడొచ్చు. ఇండియాలో thousands and thousands of నందీస్ ఉన్నాయి. అమాంగ్ దెమ్ ఓన్లీ 7 నందీస్ మెజర్ చేస్తాం గైస్, హైట్ అండ్ సైజ్లో. ఇన్ దట్ ఫస్ట్ బిగ్గెస్ట్ నంది ఈస్ లొకేటెడ్ ఇన్ లేపాక్షి, ఆంధ్రప్రదేశ్. సెకండ్ వన్ ఇన్ తంజావూర్, తమిళనాడు. Third is the one at Mysore, Chamundi Hills. Fourth one is in Bull Temple in Bangalore, Baswangudi. Fifth one is at Rameshwaram, Tamil Nadu. This is 7th one, and 6th one kuda ide video lo malli chupistanu. This is 7th Nandi. This is 8 feet tall and ఒకే స్టోన్ తోనే కార్వ్ చేశారు గైస్. గైస్, లుక్ అట్ ద డీటెయిలింగ్ గైస్. పవర్ లేదు ఆ టైంలో, ఎక్విప్మెంట్స్ లేకుండే. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అండ్ ఇప్పుడు మనము సెకండ్ శివలింగ దగ్గరికి అయితే వెళ్తున్నాము, విచ్ ఈస్ నోన్ యాజ్ శాంతలేశ్వర స్వామి. మనం ఇక్కడ చూడొచ్చు, చూడండి. సో బ్యూటిఫుల్, సో అట్రాక్టివ్. అండ్ ఇంకా అక్కడ శివలింగాన్ని ఫేస్ చేసుకుంటూ నంది అయితే ఉన్నారు. అండ్ అప్పుడే చెప్పాను కదా, దిస్ ఈజ్ ద 6th largest నంది ఇన్ ఇండియా. ఈ నంది
9 feet టాల్ అండ్ సింగిల్ స్టోన్లోనే కార్వ్ చేశారు గైస్. లుక్ అట్ ద డీటెయిలింగ్. ఇక్కడున్న నంది దగ్గర నుంచి కూడా మనము శాంతలేశ్వర స్వామిని చూడొచ్చు. చూడండి. గైస్ ఫైనలీ టెంపుల్ మొత్తం చూసేసాము. డీటెయిలింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. టెంపుల్ గార్డెన్లో ఇదొక ట్రీ ఉంది. మాకు దీని పేరైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ రైట్ ఆపోజిట్ టు ద టెంపుల్ ఇలాంటి ఆర్కిటెక్చరల్ రిమైన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. డెస్ట్రాయ్ అయినవన్నీ కానివ్వండి, అండ్ స్కల్ప్టింగ్స్ అయిన రిమైనింగ్ పార్ట్స్ కానివ్వండి, అన్నీ ఇక్కడ పెడతారు సో దట్ టూరిస్ట్ పీపుల్ కెన్ సీ. అండ్ గైస్ మేము డిసెంబర్లో అయితే వెళ్ళాము. అండ్ స్కూల్ ఎక్స్కర్షన్ టైం కదా, మొత్తం టెంపుల్ మొత్తం పిల్లలే ఉన్నారు, ఎక్కువగా పిల్లలే ఉన్నారు. వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేసాం మేము. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి డైరెక్ట్గా బయట టెంపుల్ బయట ఫ్రూట్ సలాడ్ తినడానికి వచ్చాము. మ్యాంగో ఒకటే ఫ్రెష్గా ఉంది గైస్, ఇంకా వేరే ఫ్రూట్స్ అంతగా బాగాలేదు. సో ఐ టుక్ మ్యాంగో. అండ్ మ్యాంగో తినిన తర్వాత ఇక్కడ కొంచెం షాపింగ్ చేసి ఇంకా నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామన్నది మీరే చూడండి. ఇఫ్ ద వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఇఫ్ యూ గైస్ లైక్ ఇట్, ప్లీజ్ do like, share and subscribe. See you soon in my next video. Bye bye. Take care.